అండి మనమైతే తొనికి నుంచి అయితే ఇప్పుడు తడిపిలు కూడా కిరాకి వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం లోడ్ గట్ట ఏమి వేసుకోలేదు. ఇప్పుడు వెళ్తున్నాం అనమాట పొలం. అదే లోడ్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు లోడ్ చేసుకుని వెంటనే అయితే మనం ఇప్పుడు తడిపిలు కూడా వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేట్ చేయకూడదు. ఎందుకంటే మొన్న నైటే వచ్చేది దింపేద్దాను అన్నారు లోడు. ఇప్పుడు ఏంటంటే మనం చేసి అరగంట అయితే పోను. ఇప్పుడైతే మనం అక్కడ కండవిలోకి వచ్చేసాము. ఏంటంటే ఇక్కడ ఈ రోడ్డుకి వెళ్ళాలంటే పొలం వెళ్ళాలంటే వన్ వే అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనం రాంగ్ రూట్లో నుంచి వెళ్ళాలి. ఎందుకంటే అవతల నుంచి వెళ్ళామంటే మళ్ళీ అన్నరపల్లిలో ఉంటుంది అన్నమాట యూటర్న్ తిరగడానికి. మళ్ళీ అంత దూరం కాకుండా ఇక్కడ నుంచి మనం యూటర్న్ తిరగడానికి ఇదిగో రాంగ్ రూట్ అంటే వచ్చామన్నమాట. ఇది ఇక్కడ నుంచి అలాగే వెళ్ళాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే నక్కలకాల సూ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వంతులు ఎక్కించి అవతల బత్తాలు ఉన్నాయంట ఈ లోడ్ చేసుకోవాలి మనం. అవుతుంది కూడా ఇలా ఉండదు కూడా రోడ్డు మామూలుగా ఉండదు. కొంచెం చీకటి అసలు చాలా బిగ్గు బిగ్గుగా ఉంటుంది అన్నమాట. చాలా భయంకరంగా ఉంటుంది రోడ్డుకి. ఎక్కువసేపు అయితే నైట్ అయితే ఎక్కువ మెసల్ రైట్ సైడ్ మెసల్ అంటే ఇప్పుడే మాట గంట టైం అయితే ఇప్పుడు 5:30 అయితే అయింది. మనం లోడ్ చేసిన రేటుకి అరగంట పడుతుంది. ఉంటుంది కూడా ఇదే వంతెన అన్నమాట. అది మన కోసం రెడీగా ఉంటారు. ఈ వంతెన అంటే వెళ్ళాలన్నమాట. 20 గురించి ఎలా ఉన్నా కానీ అట్లాగిన ఇట్లాగిన మొత్తం బండి అయితే రాసేది. మొత్తం ఉన్న పెయింట్ కూడా పోతుంది. ఇది మనకైతే లోడ్ చేయాలి. ఎన్ని వాళ్ళకి వెళ్ళో ఎంత కొనరేసాడు బాబయ్య? ఇంకా మొత్తం 9 బత్తాలు 7 గెల్లో ఇది మాట. మన బండి అయితే సెలపులో ఉంది. ఇప్పుడు జాతరగా ఇక్కడ టీ దగ్గర కాగం. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి. గణేష్ పలవ అంటారు కదా, ఇదే గణేష్ పలవ కండవేలు మాట. ఇది ఫేమస్ మాట. గణేష్ బిర్యానీ సెంటర్ అన్నమాట. ఇది చాలామంది తెలుసు. ఇది మాది కండవేలే. ఇప్పుడైతే మనం సెల్ఫ్ అయితే అవబోతున్నాం బండి. మన వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.